మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కాటిపల్లి లక్ష్మికి సంబంధించిన 6 గుంటల భూమి విషయంలో వారి నిజ నిజాలు తెలుసుకోకుండా వారు నా దగ్గరికి వచ్చి నన్ను పక్కదారి పట్టించడం జరిగింది. అన్న, ఒక దళిత సంఘ నాయకుడిగా మీ మద్దతు కావాలి, మాకు అన్యాయం జరిగిందని చెప్పంటే నేను పూర్తి స్థాయిలో వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది. ఇవాళ పోలీసు యంత్రాంగమును రెవెన్యూ యంత్రాంగం వారి నుండి వివరాలు స్వీకరిస్తే వారిది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పని తెలవడం జరిగింది. తెలిసి నేను చాలా బాధపడ్డా. అరే, ఎందుకు ఇట్లా చేసినా అని చెప్పని ఈ రోజున కాటిపల్లి రాజును షేక్ సాబిర్ అలీ ఒత్తిడి మేరకే నేను వారికి మద్దతు తెలిపిన ప్రెస్ మీట్ పెట్టినా తప్ప లేకపోతే నాకు వేరే ఉద్దేశం లేదు. వారి ఒత్తిళ్లు నన్ను భయభ్రాంతులకు గురి చేసి మా ఇంటికి వచ్చి నీ మద్దతు కావాలి, నీ సపోర్ట్ కావాలని చెప్పని ఫోన్లల్లో వేధించడం, మా ఇంటికి వచ్చి ఒత్తిడి మేరకే వాళ్ళను నేను ప్రెస్ మీట్ పెట్టి వారికి మద్దతు తెలిపిన తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈ రోజున ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి తెలిసిన తర్వాత నేను చాలా బాధపడుతున్నా. అరే, నీ అవన్నీ నేను ఎందుకు ఇట్లా చేసిన అని చెప్పని చాలా బాధపడుతున్నా. అసలు ఇలాంటి విషయాలు నేను ఈ విషయం అనే ఈ ఫేక్ డాక్యుమెంట్ అనే విషయం నాకు తెలియదు. ఈ రోజున నేను చాలా బాధపడుతున్నా. ఈ రోజున నిజ నిజాలు తెలవడం జరిగింది. తెలుసుకున్న వెంటనే నేను పోలీసు యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో దీని విషయం ఏందని చెప్పి తెలుసుకున్న వెంటనే వారి ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి తెలవడం జరిగింది. తెలిసిన తర్వాత నేను చాలా బాధపడి ఈ రోజు నుండి దాని నుండి పూర్తి స్థాయిలో నేను తప్పుకుంటున్నా. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. వారి ఒత్తిళ్ల మేరకే భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే కాటిపల్లి రాజును షేక్ సాబిర్ అలీ ఒత్తిళ్ల మేరకే నేను వారికి మద్దతు ఇచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు.